నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. టీటీడీ గత వారం రోజులుగా ప్రతిరోజు వార్తల్లో ఉంటూ వస్తుంది భూమన కరుణాకర్ రెడ్డి వల్ల. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ మాజీ చైర్మన్ ప్రతిరోజు అక్కడ కేటాయించిన ముంతాజ్ హోటల్కి సంబంధించిన భూములని ప్రస్తుత బోర్డు నిర్ణయం తీసుకొని కేటాయించిన స్థలంలో కాకుండా పక్కన ఇస్తామంటే టీటీడీ స్థలంలో కాకుండా పక్కన స్థలంలో ఇస్తామని చెప్పడంతో దాన్ని సిబిఐకి ఇవ్వాలనేది భూమన ఆరోపిస్తూ వస్తున్నది. అసలు దేవలోకి ఇచ్చినటువంటి భూములను క్యాన్సిల్ చేసిన విషయంలో ఏం జరిగింది, పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి మీరా ఇప్పుడు సిబిఐ అడిగేదని ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కౌంటర్ చేస్తూ వస్తున్నది. భూమన కరుణాకర్ రెడ్డి ప్రతిరోజు టీటీడీని ఎలాగోలా లైవ్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలోనే మొన్న టీడీఆర్ బాండ్ల స్కామ్ కూడా తెర మీదకి వచ్చింది. దాంట్లో శ్రీలక్ష్మిని ఏ విధంగా మాట్లాడారో భూమన కరుణాకర్ రెడ్డి మనం చూసాం. భూమన కరుణాకర్ రెడ్డి ప్లాన్స్ ఏంటి, మళ్ళీ తిరుమలని తెర మీదకు తీసుకొచ్చి ఇంకేమన్నా ప్రస్తుతం ఉన్న అధికార పక్షం మీద ప్లాన్ చేయబోతున్నారా? అఫ్సన్ రాజేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. దీని వెనక ఏమన్నా ప్లాన్ ఉంటుందా, లేకపోతే ముంతాజ్ హోటల్కి సంబంధించి ఏమన్నా వీళ్ళు ఏమన్నా ఒప్పందం చేసుకొని ఉన్నట్టు అనుకోవాలా? అంటే వైసీపీ మీకు ఎట్టి పరిస్థితుల్లో మేము మిమ్మల్ని ఎక్కడి నుంచి కదలనీయమని ఏమన్నా వీళ్ళు ఇది తీసుకున్నట్టు అనుకోవాలి? 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వివిధ కోణాల్లో చేసిన వ్యతిరేక ప్రచారాల్లో తిరుమలను కూడా ఒక అస్త్రంగా మలుచుకోగలిగాడు ఆ రోజు ఆయన. అవును కదా. రమణ దీక్షితులను ఆయన ముందుకు తీసుకొచ్చి, పింక్ డైమండ్ అని చెప్పిన ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చి, విజయసాయిరెడ్డి ద్వారా కృష్ణదేవరాయలు వారు శ్రీవారికి సమర్పించిన నగలు చంద్రబాబు నాయుడు గారి ఇంటి నేలమాళిగల్లో ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న పోర్టు దగ్గర నేలమాళిగల్లో ఆభరణాలు మొత్తం కూడా తవ్వి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. ఇట్లా రకరకాల ఆరోపణలు చేశారు ఆ రోజున. ఎంతో కొంతమందిని ఆ ఆరోపణల పట్ల నమ్మించగలిగి ఉండాలి. ఎందుకంటే ఇది ఒక్కటే కారణం కాకపోవచ్చు, కానీ నాటి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన చాలా ప్రచారాల్లో ఇది కూడా ఒక భాగం. అవును కదా. అలాగే ఇప్పుడు కూడా మరొకసారి అధికారానికి దూరం జరిగిన జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా 2014లో జగన్మోహన్ రెడ్డి గారు తానే అధికారంలోకి వచ్చేస్తానని చాలా కన్విన్సింగ్గా రాజధాని ఎక్కడ నిర్మాణం జరగాలి, క్యాబినెట్ కూర్పు కూడా పూర్తి చేసుకున్నాడు ఆయన. కానీ ప్రజా తీర్పు భిన్నంగా ఉండేటప్పటికి దాన్ని డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితుల్లో నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన సోషల్ మీడియా ద్వారా, తన సొంత మీడియా ద్వారా, తన వ్యూహకర్తల ద్వారా వివిధ కోణాల్లో విద్వేష ప్రచారాలు చేసి ప్రజలని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. 2019లో అధికారం దక్కింది. 2024లో మరొకసారి అధికారం కోల్పోయేటప్పటికీ మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చడి స్ట్రాటజీస్. మరొకసారి తిరుమలని వివాదాస్పదం చేయి, మరొకసారి అమరావతి మీద విద్వేష ప్రచారాలు చేయి, మరొకసారి ఇక్కడ కులాల మధ్య విద్వేషాలు పెంచే ప్రయత్నం చేయి. దానికోసం తనకు అనుకూలరైన ఆ రోజుల్లో కొందరు యాక్టర్లు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇంకొందరు కొత్త యాక్టర్లను తీసుకొచ్చి ఆ పాత్రలు పోషింపజేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే నిత్యం తిరుమలని వివాదాస్పదం చేయటం అనే ఎజెండా తిరుపతికి చెందిన భూమన కరుణాకర్ రెడ్డికి అప్పచెప్పడం జరిగింది. దాంతో ఈ మధ్య గమనించాం మనం, తిరుమల గోశాలలో గోవులు చనిపోతూ ఉన్నాయని చెప్పని. కరెక్ట్. నిత్యం తిరుమలలో ఏదో ఒక అపచారాలు జరుగుతున్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం. వాస్తవంగా బిఆర్ నాయుడు గారు టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా పారదర్శకంగా సామాన్య భక్తుల కోణంలో అక్కడ పాలనాపరమైన సంస్కరణలు అమల్లోకి తీసుకొచ్చారు. విఐపీలకి పెద్దగా ప్రోత్సాహం ఇవ్వకుండా సామాన్యులకే వీలైనంత ఎక్కువగా దర్శనం కూడా కల్పిస్తున్నారని చెప్పని అదే సందర్భంలో ఇవాళ అన్నసత్రంలో కానీ గోశాలలో కానీ చాలా పాలనాపరమైన మార్పు చేర్పులు తీసుకొచ్చారు. అన్నిటికన్నా ముఖ్యంగా అన్య మతస్థుల్ని తిరుమల సేవల నుంచి దూరం చేశారని కూడా మనం వార్తలు వింటూ ఉన్నాం. ఆచరణపూర్వకంగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయినా సరే పదే టీటీడీని వివాదాస్పదం చేసే ప్రయత్నం భూమన కరుణాకర్ రెడ్డి వైపు నుంచి జరుగుతూ ఉంది. ఈ జరుగుతున్న నేపథ్యంలోనే గత కొన్ని నెలలుగా మౌనంగా భరిస్తూ అధికారుల ద్వారానో లేదు ధర్మకర్తల మండలి సభ్యుల ద్వారానో వివరణ ఇప్పించే ప్రయత్నం చేస్తూ వచ్చిన బిఆర్ నాయుడు గారు ఈ మధ్య కొంచెం హార్ష్గానే రెస్పాండ్ అయ్యారు.
భూమన కరుణాకర్ రెడ్డి నైజం ఏంటి, అతను అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారి యాజమాన్యంలో ఉన్న సాక్షి పత్రిక పదే పదే తిరుమలని శ్రీవారిని లక్ష్యంగా చేసుకొని ఎందుకు కథనాలు ప్రచురిస్తూ ఉన్నారు, ఎందుకు విద్వేష ప్రచారాలు చేస్తూ ఉన్నారు అనే అంశాన్ని ఆయన చాలా బాహాటంగానే దాన్ని ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక వారం 10 రోజుల పాటు భూమన కరుణాకర్ రెడ్డి కూడా కొంత డిఫెన్స్లోకి వెళ్ళాడు. అంటే బిఆర్ నాయుడు గారి వైపు నుంచి ఆ విధమైన ఎదురుదాడి అతను ఊహించాల. ఆ ఊహించని పరిస్థితుల్లో అంటే తిరిగి మళ్ళీ నువ్వు బిఆర్ నాయుడిని లక్ష్యంగా చేసుకొని దాడి చేయమని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆదేశాలు వచ్చాయేమో తెలియదు, కానీ ఒక రకమైన కన్ఫ్యూజ్డ్ ఆర్గ్యుమెంట్ ఆయన ప్రజల ముందుకు తీసుకొచ్చారు. కారణం ఏంటి అంటే 2024లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టే నాటికే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలోనే తిరుమల అలిపిరి సమీపాన తిరుమల కొండ పాదాల చెంతన ముంతాజ్ హోటల్కి 20 ఎకరాల భూమి కేటాయింపు చేయడం జరిగింది. ఆ కేటాయింపు పట్ల తిరుమల శ్రీవారి కొండ కానుకొని ముంతాజ్ అనే పేరుతోటి అన్యమతానికి సంబంధించిన పేరుతోటి అక్కడ స్టార్ హోటల్ నిర్మాణం చేసిన పక్షంలో డెఫినెట్గా స్టార్ హోటల్ అన్నప్పుడు బార్లు, రెస్టారెంట్లు ఇవన్నీ ఉంటాయి. సో తిరుమల శ్రీవారి కొండ పాదాల చెంతన అటువంటి కార్యకలాపాల నిర్వహణ శ్రేయస్కరం కాదు అని హిందూ సంఘాలు, అక్కడ పీఠాధిపతులందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచన చేసి బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారు కూడా ప్రభుత్వంతో సంప్రదింపులు చేసిన తర్వాత ఆ కేటాయింపులను రద్దు చేస్తూ ముంతాజు అంటే ఆ భూమి టూరిజం డిపార్ట్మెంట్కి ప్రభుత్వం గతంలో బదలాయింపు చేసిన నేపథ్యంలో ప్రభుత్వాన్ని అభ్యర్థించి టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఆ భూమిని తిరిగి టీటీడీకి కేటాయింపు చేసుకోవడం జరిగింది. అలాగే ప్రత్యామ్నాయంగా రోడ్డుకి ఉత్తరం వైపున టువర్డ్స్ తిరుపతి పట్టణం వైపున టూరిజం డిపార్ట్మెంట్కి వేరే భూమి బదలాయింపు చేశారు. అంటే టూరిజం డిపార్ట్మెంటు స్వాధీనంలో ఉన్న భూమిని టీటీడీ కేటాయింపు చేసి టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న భూమిని టూరిజం డిపార్ట్మెంట్కి కేటాయింపు చేశారు. అలా కేటాయింపు చేసి ఈ ముంతాజ్ హోటల్ నిర్మాణం తిరుమల కొండకి ఆనుకొని ఆ పాదాల చెంతన జరగకుండా ఒక విధానపరమైన నిర్ణయం టీటీడీ బోర్డు తీసుకుంది. అయితే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈ ముంతాజ్ హోటల్కి మీరు ఉత్తరం వైపున చేస్తున్న భూమి కేటాయింపు మీరు ముంతాజ్ హోటల్ తోటి ప్రలోభపడి భూమి కేటాయింపులు చేస్తూ ఉన్నారు అని చెప్పని దీని మీద సిబిఐ విచారణ జరగాలి, ఇందులో అవినీతి చోటు చేసుకుందని చెప్పని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాస్తవంగా టూరిజం డిపార్ట్మెంట్కి ఆ భూమి కేటాయింపు చేశారు. ఆ భూమి ఇంకా ముంతాజ్ హోటల్కి అంటే ఒబరాయ్ గ్రూప్ హోటల్ అది వాళ్ళకి కేటాయింపు చెయ్యాలా వద్దా అనే విధానపరమైన నిర్ణయం ఇంతవరకు జరగకుండానే ఇవాళ వీళ్ళకి అవినీతిని ఆపాదించే ప్రయత్నం ఆ వైపున జరుగుతూ ఉంది. ఈ అంశంలోనే మరింత ఘాటుగా స్పందించిన బిఆర్ నాయుడు గారు ఒక రకంగా తిరుపతి నడివీధిలో భూమన కరుణాకర్ రెడ్డిని ఒంటి మీద చొక్కా ఇప్పి నిలబెట్టినట్టుగా ఈ అంశంలో నిలబెట్టడం జరిగింది. అసలు మాకేం సంబంధం, మీ ప్రభుత్వం ద్వారా ముంతాజ్ హోటల్కి ఆ రోజు భూమి కేటాయింపు చేశారు, ఆ భూమి కేటాయింపుని మేము రద్దు చేసాం, మేము చేసిన రద్దుకే ఈ రోజుకి కట్టుబడి ఉన్నాం, ఇంకా ముంతాజ్ హోటల్కి భూమి కేటాయింపు చేస్తుందా చెయ్యదు అనేది ప్రభుత్వ పాలసీ డెసిషన్, అది టీటీడీకి సంబంధించిన నిర్ణయం కాదు. అది ఇప్పటి వరకు ఇంకా ముంతాజ్ హోటల్కి భూమి కేటాయింపు చేయాలనే విధానపరమైన నిర్ణయం ప్రభుత్వం వైపు నుంచి జరగల. అసలు ఈ ముంతాజ్ హోటల్కి కేటాయింపు ఎలా జరిగింది అని మూలాల్లోకి వెళ్ళి బిఆర్ నాయుడు గారు గతంలో జరిగిన అంశాలను కూడా వెలుగులోకి తేవడం జరిగింది. ఇక్కడ చాలా అర్థవంతమైన చర్చ ప్రజల మధ్య జరగటానికి ఈ బిఆర్ నాయుడు గారిని గెలుక్కొని భూమన కరుణాకర్ రెడ్డి కొన్ని ప్రజలకి తెలియని వాస్తవాలు వాళ్ళ వెలుగులోకి తెచ్చినట్టు అయింది. అంటే బిఆర్ నాయుడు గారు ప్రస్తావించిన అంశాలు గత 4 రోజులుగా ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి హయాంలో దేవలోక్ అనే ఒక ప్రాజెక్టుకి అక్కడ అజయ్ కుమార్ అనే అతను అక్కడ దేవలోక్ అనే ఒక ప్రాజెక్టు నిర్మాణం కోసం నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలను అప్రోచ్ అయితే నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు అతనికి అక్కడ 30 ఎకరాల భూమి కేటాయింపు చేశారు. కానీ ఆ భూమి కేటాయింపులు చేసిన తర్వాత అక్కడ వన్యమృగ సంరక్షణ నిబంధనలు అడ్డు వచ్చి అతను ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్ళలేకపోయాడు.
అలా తీసుకువెళ్ళలేకపోయిన ప్రాజెక్టు అతను ఆధ్వర్యంలోనే ఆ భూమి ఇప్పటికీ కూడా అతనికి కేటాయింపు జరిగి ఉంది. అలా జరుగున్న భూమిలో ఈ ముంతాజ్ హోటల్ నిర్మాణం జరగాలి అని చెప్పని ఆలోచన చేసిన రోజు ఆ భూమి ముంతాజ్ హోటల్కి బదలాయింపు చేయమని చెప్పని ప్రభుత్వ పరంగా అతను కాంటాక్ట్ చేసిన రోజు అతను తిరస్కరించిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్కి అతన్ని పిలిపించి గన్ పాయింట్లో అతను బెదిరించి అతని దగ్గర నుంచి భూమి బలవంతాన ఒబరాయ్ హోటల్ గ్రూప్కి కేటాయింపు చేశారు అన్న వాస్తవాన్ని వాళ్ళ బిఆర్ నాయుడు గారు తెలియజేయడం జరిగింది. అదే సందర్భంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత అదే అజయ్ కుమారు ఇప్పటి టీటీడీ ధర్మకర్తల మండలి దగ్గరికి అప్రోచ్ అయ్యి ఆ రోజు జరిగిన సంఘటనలు వీళ్ళ వద్దకు తీసుకొచ్చి రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చి ఇవాళ అతను కోర్టుని అప్రోచ్ అవుతా ఉన్నాడు. ఇక్కడ ఏమర్థమవుతా ఉంది, అసలు ఎవరు గన్ పాయింట్లో అతను బెదిరించి అతని దగ్గర నుంచి భూమి బదలాయింపు చేసింది? ఇక్కడ ఈ గన్ పాయింట్లో ఈ బెదిరింపుల అంశం గుర్తుకు రాగానే మనకి ఇంకొక అంశం కూడా ఇక్కడ గుర్తుకొస్తుంది. గతంలో కాకినాడ సీపోర్టుకు సంబంధించిన కేవీ రావు గారు విజయసాయిరెడ్డి గారు నన్ను వైవి సుబ్బారెడ్డి గారి కొడుకుని కలవమని చెప్పని నాకు చెప్పిన మీదట నేను వైవి సుబ్బారెడ్డి గారి కొడుకుని కలిసిన మీదట ఈ కాకినాడ సీపోర్టులో నాకున్న షేర్స్ని తృణోపనమో ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించిన వ్యక్తుల పేరిట షేర్లు బదలాయింపు చేయమని చెప్పని నాకు ఆదేశాలు ఇచ్చిన రోజున నేను 1000 కోట్లు ఖరీదు చేసే నా షేర్స్ని మీరు ఇచ్చే ఆఫర్కి నేను ఎలా వదులుకుంటానని చెప్పిన రోజు నన్ను కూడా గన్ పాయింట్లో బెదిరించిన మీద గత్యంతరం లేని పరిస్థితిలో 2500 కోట్లు ఖరీదు చేసే షేర్స్ని కేవలం 490 కోట్లకి నేను సంతకం పెట్టాల్సి వచ్చిందని చెప్పని అతను చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో పోర్టుల నుంచి తిరుమల శ్రీవారి పాదాల చెంతనున్న భూముల వరకు ఆయన ప్యాలెస్లో ఆయన ఆదేశాలతో గన్ పాయింట్తో బెదిరించి ఆస్తులు బదలాయింపులు జరిగాయని చెప్పని నిర్ధారణ అవుతుంది కదా. ఆల్రెడీ కేవీ రావు గారు కంప్లైంట్ ఇచ్చున్నారు, దాని మీద ఒక సిట్టు విచారణ జరుగుతూ ఉంది. ఆ విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే ప్రస్తుత యాజమాన్యంగా ఉన్న అరవింద వాళ్ళు కేవీ రావుతో కాంప్రమైజ్ చేసుకొని షేర్లు మళ్ళీ తిరిగి అతనికి బదలాయింపు చేసింది నిర్ధారణ అవుతూ ఉంది కదా. అంటే అసలు హక్కుదారుడు కేవీ రావు అయితే ఆ రోజు బలవంతాన వాటిని బదలాయింపు చేసుకున్నది నిర్ధారణ అవుతూ ఉంది కదా. అదే సందర్భంలో 1100 కోట్లు ఖరీదు చేసే కాకినాడ SEZలో ఉన్న అతని షేర్లకి కేవలం 8 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి సంతకం పెట్టించుకున్నారని చెప్పని కూడా అతను ఆరోపణ చేయడం జరిగింది. అంటే ఇక్కడ 1000 కోట్ల ఖరీదు చేసే భూములని, సంస్థలని, వ్యాపారాలని బలవంతాన గన్ పాయింట్లో బెదిరించి అన్యాక్రాంతం చేసుకున్నారనేది నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో, వాటి మీద విచారణ జరుగుతున్న నేపథ్యంలో వాటిలో ఇన్వాల్వ్ అయ్యింది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన బంధుమిత్రులు అని చెప్పని ఇప్పటికే రూఢి అవుతున్న నేపథ్యంలో ఇవాళ ఈ దేవలోక్ ప్రాజెక్టుకు సంబంధించిన అజయ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా ఖచ్చితంగా అటు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇటు భూమన కరుణాకర్ రెడ్డి దగ్గర నుంచి అటు వైవి సుబ్బారెడ్డి ఆయన కొడుకు వరకు అందరినీ కూడా బాధ్యులను చేస్తా ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఇవాళ ఈ ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా మరి ఇంతటి గంభీరమైన ఆరోపణలు నాటి పాలకుల మీద ఈ బాధితులుగా ఉన్న వ్యక్తులు చేస్తూ ఉన్నప్పుడు, ఆస్తులు ఈ విధంగా మమ్మల్ని బెదిరించి అన్యాక్రాంతం చేసుకున్నారు అని చెప్పని వాళ్ళు ఇవాళ ఫిర్యాదులు చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి నేపథ్యంలోనే భూమన కరుణాకర్ రెడ్డి తాను పదే పదే ఈ ఆరోపణ చేయటం, ఈ ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో అసలు లోగుట్టు ఏంటి అనేది ఒక్కొక్కటి ఇప్పటివరకు లోగుట్టు పెరుమాళకి ఎరక అనుకునేవాళ్ళు. ఇప్పటివరకు ఆ పెరుమాళ్ళకు మాత్రమే తెలిసిన లోగుట్టుని తెలిసిపోయింది ఇవాళ ప్రజలకు కూడా బయట పెట్టేశారు. తెలియజెప్పి బిఆర్ నాయుడు గారు వీళ్ళ బతుకు ఒక రకంగా ఆ తిరుపతి బస్ స్టాండ్లో పెట్టినట్టు అయిపోయింది. రైట్ అండి, థ్యాంక్ యూ.